కృపగల తండ్రి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము మంటివారము, మహిమకు మమ్మను మార్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము దుష్టలోకములో ఉండగా పరలోక రాజ్య నివాసులనుగా మమ్మను మార్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా దేవా, మీరు మాకిచ్చిన ఈ చిన్న సంఘాన్ని కాదు ప్రభా, ఈ గొప్ప సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు మీరు విశాలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవా, లేఖనమును చదువుకుంటూ ఉండగా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ప్రవీణ కొరకైన ఆరోగ్యాన్ని మీరు దయచేస్తూ ఉన్నారు. స్తోత్రం. ఇంకా మంచి ఆరోగ్యం, సుఖప్రసవాన్ని మీరు దయచేయండి. 10వ తరగతి వ్రాయబోయే బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. మరి మధు, సంధ్య, అమృత వర్షిణి, హవీల బిడ్డలకు జ్ఞానము దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ లోకములో వారు నిశ్చయత కలిగి మీ కొరకు జీవించే భాగ్యమును దయచేయండి. చేరి వచ్చిన మా అందరి కుటుంబాలలో ఏ అవసరాలున్నాయో మీరే మా అవసరతలను తీర్చుదురని, ముందున్న లేఖనము ద్వారా మాతో మాట్లాడుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మనము వరుసగా ధ్యానం చేస్తున్న ప్రకటన గ్రంథం. ఎన్నవ అధ్యాయం అండి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం ముందుగా 2 వచనాలను మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2 వచనాలు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి ఎక్కి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. దేవుడి లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం అనగానే కదా చాలా ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా, మొదటి అధ్యాయం ఏం కనబడుతుంది మనకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 దీప స్తంభముల మధ్య ఆయన సంచరించువాడు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు, 7 సంఘాలు ఎలా ఉన్నాయో చెప్పాడు. 4-5 అధ్యాయాలలో ఈ సంఘం ఏమైంది చెప్పండి? పరలోకానికి ఎత్తబడింది, ఆకాశ మండలానికి. అక్కడ ఆరాధన అంటే 24 మంది పెద్దలు అంటే సంఘం, సంఘానికి వారు ప్రతినిధులు. 4 జీవులు, ఈ ప్రకృతి అంతటికి ప్రతినిధులు. అలాగే దేవదూతలు, వేల దేవదూతలు, వారి ఆరాధన. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం. మనం ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలములో లేము. అంటే మన ధ్యానాలు అక్కడ ఉన్నాయని మనం ఆ వరుసలో ధ్యానం చేస్తున్నాం. 19వ అధ్యాయం ఆయన భూలోకానికి దిగి రావడం, హర్మగెద్దెన్ యుద్ధం కదా. ఇప్పుడు మీకు అర్థమైంటుంది, ఇజ్రాయేలు మీద బాంబులు టెల్ అవీవ్ మీద వేశారు కదా. అసలు మొత్తం పట్టణమంతా శిథిలమైపోయింది. ఇజ్రాయేల్కి ఇలా జరిగిందంటే చాలా జరుగుతుంది ఇంకా బైబిల్ ప్రవచనాల ప్రకారం కదా. ఇరాన్, ఇరాక్ వాటి మీద యుద్ధం, అమెరికా వారి మీద యుద్ధం. కానీ ఆ దినాల్లో 19వ అధ్యాయం హర్మగెద్దెను యుద్ధం. అంటే ప్రపంచమంతా ఇశ్రాయేలు దేశం మీదకి వారు వ్యతిరేకంగా వస్తారు. అప్పుడు దేవుడు వారికి ఆయన సహాయం చేస్తాడు. 20వ అధ్యాయములో 1000 ఏండ్ల పరిపాలన.
21, 22 అధ్యాయాలలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము, యుగ యుగముల పరిపాలన. ఇది ప్రకటన గ్రంథం. సరే, ఇప్పుడు మనము 17వ అధ్యాయములో ఉన్నాము. అంటే భవిష్యత్తులో శ్రమల కాలము ఎలా ఉంటుంది, శ్రమల కాలములో జరగబోయే సంగతులు ఏమిటో మనం వింటున్నాం. సరే, 17వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుందాం. 17వ అధ్యాయానికి ఒక పేరు, ఏమని పేరు పెట్టుకుందాం కదా? ఈ భాగములో మొదటి వచనములో మహావేశ్య అని ఉందా? ఏమిటి అంటే మీరు ఇలా రాసుకోండి, మహాబబులోను, మహాబబులోను పతనం, మహాబబులోను యొక్క పతనం 17వ అధ్యాయానికి పేరు. సరే, ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొక టైటిల్ రాసుకోండి, మతపరమైన బబులోను యొక్క పతనము, మతపరమైన బబులోను. సరే, బైబిల్ చదివేటప్పుడు కొంతమంది కూడా లోకంలో విమర్శిస్తున్నారు కదా, మీరు బైబిల్ చదివేటప్పుడు వేశ్య అనే మాటలు ఉన్నాయి, ఏమండి వ్యభిచారం అనే మాటలు ఉన్నాయి. అసలు బైబిల్ చదువుతారా మీరు? మీ ఇంట్లో కుటుంబంతో కలిసి చదువుతారంటే కొన్ని వేల సంవత్సరాలుగా మా కుటుంబాలతో కలిసి మేము ప్రతి వచనాన్ని చదువుతున్నాము. అసలు దాని అర్థమేమి? ఇక్కడ మహావేశ్య అనే మాట ఉంది కదా మొదటి వచనములో. సరే, ఈ విభజన చెప్పుకుందాం ముందుగా. మొదటి 6 వచనాలు, ఫస్ట్ పార్ట్, మొదటి 6 వచనాలు ఏమని రాస్తారంటే, మహావేశ్య యొక్క వర్ణన, ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద గ్రేట్ హార్లెట్. మహావేశ్య యొక్క వర్ణన బ్రాకెట్లు ఇలా రాసుకోండి. ఏమని రాస్తారంటే, మతపరమైన బబులోను యొక్క వర్ణన, మతపరమైన బబులోను యొక్క వర్ణన. సెకండ్ పార్ట్ 7 నుండి 15వ వచనం వరకు, 7 నుండి 15వ వచనం వరకు మహావేశ్య యొక్క అర్థము. అంటే ఏమిటి వేశ్య అన్నారు, ఈమె అన్నారు, ఏమిటిది? దాని యొక్క అర్థాన్ని వివరించాడు 7 నుండి 15వ వచనం వరకు. బ్రాకెట్లు ఏం రాస్తారు? మతపరమైన బబులోను యొక్క అర్థము, ద మీనింగ్ ఆఫ్ ద హార్లెట్, గ్రేట్ హార్లెట్. 3వ భాగం 16 నుండి 18 వచనాలు, అంతేనా? 16 నుండి 18 వచనాలు మహావేశ్యపై తీర్పు, మహావేశ్యపై తీర్పు. బ్రాకెట్లు ఏం రాస్తారు? మతపరమైన బబులోనుపై తీర్పు. ఈ మతపరమైన అనే పదాన్ని మీరు విడిచిపెట్టారంటే అసలు మీకేం అర్థం కాదు. మతపరమైన బబులోనుపై తీర్పు. సరే, ఇక్కడ మొదటి వచనం, ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, కదా మనం ఈ మ్యాప్లో గమనిస్తున్నప్పుడు 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు. ఆ 7 పాత్రలు పట్టుకున్న ఉన్న 7 దూతలు, వాళ్ళలో ఒకరు వచ్చి యోహానుతో అంటున్నాడు, నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. అక్కడ ఒక చిన్న మ్యాప్ మీకు కనబడుతుంది, చూద్దాం. ఒక మృగము, ఆ మృగమునకు 7 తలలు, 7 తలల మీద 10 కొమ్ములు. అది 10 కొమ్ములు ఆ గల మృగము మీద కూర్చున్నటువంటి ఒక స్త్రీ, ఆమె చేతిలో ఏముంది? ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఏ పాత్ర? మద్యపు పాత్ర. ఆమె మహా బబులోను.
మహావేశ్యానండి, తప్పేమి ఏం. బైబిల్ చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మీరు జంకుతున్నారు అంటే మీలో ఏదో లోపం ఉంది. బీ ఫ్రీ అండ్ రీడ్ ద బైబిల్. మీకు అర్థమైందా? బైబిల్ను చాలా స్వేచ్ఛగా చదవగలగాలి మనం. దేవుడు అన్నీ మన మేలు కొరకే రాయి. మహావేశ్య అంటే అర్థం ఏంటంటే ఒక మతము ప్రపంచం అంతటికి ఏకమతం అవుతుంది. నేను ఇలా చెప్తాను మీకు అర్థం కావడానికి. 7 ఏండ్ల శ్రమల కాలము అనేది జరుగుతుంది కదా భవిష్యత్తులో, సంఘం ఎత్తబడగాని. ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో ఇప్పుడు కొట్టుకుంటున్నారు ప్రపంచమంతా. ఎవరు కొడుతున్నారు? ఇజ్రాయేలీలను ఇరాన్, ఇరాక్. అంటే ఇలా చెప్పుకుందాం, ఇజ్రాయేలీలను అరబ్బులు కొడుతున్నారు, లేదా మహమ్మదీయులు కొడుతున్నారు. మహమ్మదీయులను ఇజ్రాయెల్ కొడుతున్నారు. క్రైస్తవులను చెప్పండి, పర్లేదు గట్టిగా. హిందువులు, ముస్లిం. నైజీరియాలో 3,000 మందిని చంపేశారు మనం క్రైస్తవులు. అంటే ఒక మతం మీదికి ఇంకొక మతం, మాది గ్రేట్, మాది గ్రేట్ రే అంటారు. మన ఆదన్ భాష అంతేం లేదు, అలా మీరు భయపెడకండి. మాదంటే మాదని ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? చంపుకుంటున్నారు. అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలములో ఒక నియంత ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, ఇజ్రాయెల్లారా మీరెందుకు కొట్లాడతారు? మై హోమ్, నేనున్నాను ఇక్కడ, ఐఎమ్ హియర్. మహమ్మదీయులారా మీరెందుకు కొట్లాడతారు? హిందువులారా మీరెందుకు కొట్లాడతారు? సబ్కా మాలిక్ బోలో ఏక్ హై, వహీ మాలిక్ మై హై. నేను కాదండి క్రీస్తు విరోధి. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడను నేనే అంటాడు ఈ క్రీస్తు విరోధి. ఏం లేదు, నేను మధ్యలో నా బొమ్మ ఉంటుంది, అక్కడ యేసు ప్రభు ఉంటాడు, కింద అల్లా ఉంటాడు, ఈ పక్క బౌద్ధుడు ఉంటాడు, ఈ పక్క ఇంకా చాలా పేరు. ఇవన్నీ ఒకటే నేనే అని 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ ప్రపంచం మీద పట్టు సాధించటానికి మతములన్నీ ఏకం చేస్తాడు. ఈనాడు కూడా ప్రపంచంలో పట్టు కావాలంటే ఏ పట్టు కావాలి నాయకులకు? మతం. వెరీ గుడ్ సిస్టర్స్ వాళ్ళు చెప్పారు. మతం మీద అండి ఓట్లు. ఇప్పుడు మతము ద్వారా వారు రాజ్యాధికారాన్ని పొందాలి అని ఈనాడు ప్రయత్నిస్తూ ఉండగా, ఇది కేవలం ఒక ఛాయ. 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ రాబోయే క్రీస్తు విరోధి నియంత, ప్రపంచ నియంత, ప్రపంచాన్నంతటిని పరిపాలించే ఒక రాజు, వాడి మతాలన్నిటినీ ఏకము చేసి, నేనే ఈ భగవంతుణ్ణి, నా ద్వారానే మీకు సమాధానం అంటే అప్పుడేం చేస్తారు ఈ ప్రజలందరూ? అయ్యా నువ్వు మధ్యలో ఉన్నావు కదా, పైన మావాడు ఉన్నాడా, ఓకే నీ ఓటు నీకే, మా ఓటు నీకే. కింద మావాడు ఉన్నాడా, అందరూ ఇక్కడ ఉన్నారు, మా ఓట్లన్నీ నీకే అని ఈ ప్రపంచ నియంత ప్రారంభించేటువంటి ఒక ప్రపంచ మతమే ఈ మహావేశ్య. నీకు అర్థమైందా? ఒక ప్రపంచ మతము ఈ మహావేశ్య. వేశ్య అంటే వేశ్య కాదు, ఈ ప్రపంచం యొక్క ఏక మతం, ఏకారాధన, ఏకదైవం, ఏకదైవం, ఏకారాధన, ఏకమతం. ఇప్పుడు కూడా మనం ఏమంటాం, ఎందుకన్నా ఇన్ని మేము యేసు ప్రభువే అని ఎందుకనాలా అన్నా? మాది మాదే బోలో సాబ్, మీది మీదే అంటే అయిపోతుంది కదా. మాది రైటే, మీది రైటే అంటే అయిపోతుంది కదా. మేము యేసును పూజించిన పోయేది చెప్పండి పరలోకానికి, మీరు అది పూజించిన అని మనం ఈ రాగాలు తీసామంటే నువ్వు నమ్మినా వేస్టే, నమ్మకపోయినా వేస్టే. మార్గం ఒకటే. He is the only way, the Lord Jesus Christ. There is none other way. ఆయన మాత్రమే. ఎందుకండి వేల మంది ప్రాణాలు ఇచ్చారు సంఘ చరిత్రలో ఈ మిళితమైపోవడానికి కాదు. యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం అని తమ ప్రాణాలను ప్రభువు కొరకు బలి ఇచ్చారు. వాళ్ళుండే ఆ రోజు కత్తి మెడ మీద పెట్టినప్పుడు
మిమ్మల్ని కూడా నేను ఆరాధిస్తానంటే తప్పించబడేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, యేసు ద్వారానే పరలోకం అని చెప్పారు. అయితే 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ ప్రపంచ మతాలన్నీ ఒకటే అని ప్రారంభించేదే ఈ మహా వేశ్య మతపరమైనటువంటి బబులోను. సరే, ఇది అర్థమైంది కదా మీకు? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది అర్థమైంది కదా మహావేశ్య అంటే ఏంటో. సరే, ఇప్పుడు మనము ఒక 2 చిన్న తలంపులు విందాం. అంటే నేను కొన్ని విషయాలు, అంటే అన్నీ చెప్పను, ఎక్కడైతే అవసరమో అక్కడ వరకు మనం చెప్పుకొని ముగించుకుందాం. మరొకసారి ఒకరు మొదటి వచనాన్ని చదువుతారా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము. ఆగండి. సో మన మొదటి మాట ఏంటంటే నీవిక్కడికి రమ్ము. ఇంకా చెప్పాలంటే దీన్ని ఇలా అన్నాడు ఆ దేవదూత, యోహాను నీవిక్కడికి ఎక్కి రమ్ము. యోహాను నీవిక్కడికి ఎక్కి రమ్ము. దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి ఆయన ఏమంటున్నాడంటే నీవు దిగిపోమ్ము అని ఎప్పుడు అన్నాడు ఆయన మానవుణ్ణి. మానవుడా నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఒకవేళ దిగిపోయావు అంటే అది నీ బలహీనతే గాని దేవుడు నిన్ను దింపేవాడు కాడు. చాలామంది ఏమంటున్నారు, మీరు కూడా దీంట్లోకి దిగిపోయారా అంటే, నాయనా ఇది దిగిపోయేది కాదు, మేమేం చేశాము ఎక్కిపోయిన వాళ్ళం, ఎక్కి వచ్చిన వాళ్ళం, మేము ఎక్కిన వాళ్ళం కదా. ప్రభు ఆయన ఎక్కి రమ్ము అని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనములో చూడండి, 4:1. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో, ఇదిగో అంటే వేరు, అదిగో అంటే వేరు. అంతే పట్టుకోండి, అంతే బైబిల్ చదివేటప్పుడు. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను, మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడువాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనబరచదను. ఇక్కడికి ఎక్కి రమ్ము. పిల్లల మానవుని స్వభావం అంతా ఏమిటి అంటే మన ప్రయత్నం అంతా కూడా దిగే రకమే మనము, కానీ ఎక్కే రకము కాదు. మనము దిగాల, పక్కోడు దిగాల. భలే చెప్పారు. మనము దిగాల, పక్కోడు దిగాల. అంటే మానవుడు దిగి వెళ్ళేవాడే. మానవుని స్వభావమే అంత. ఎందుకంటే అపవాది ప్రారంభములో ఎక్కడున్నవాడు? పైనున్నవాడు. వాడు క్రిందికి పడద్రోయబడ్డాడు. ఈనాడు వాడి ఉద్దేశం ఏమిటంటే మనలందరినీ కూడా క్రిందికి పడద్రోయాలి అని. ఏదెను తోటలో ఆదాము హవ్వలు వారు ఉన్నతమైన అనుభవములో ఉన్నారు. వారిని ఏం చేశాడు? వాడు క్రిందికి పడగొట్టాడు. ఏదెను తోటలో నుండి దేవుడు వారిని తోలివేశాడు, పడగొట్టాడు. దేవుడు అబ్రహామును కూడా ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థలములో ఉంచాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము దిగిపోయాను. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనములో అప్పుడు దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే ఒకవేళ అక్కడ ఏమని ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళాను అని మన తెలుగులో ఉంది, కానీ దెర్ వాజ్ ఎ ఫ్యామిన్ ఇన్ ద ల్యాండ్ అండ్ అబ్రహాం వెంట్ డౌన్ ఇంటూ ఈజిప్ట్. హి వెంట్ డౌన్. అక్కడ ఏముందంటే అతడు ఐగుప్తుకు దిగి వెళ్ళాను.
ఐగుప్తుకు దిగి వెళ్ళాను. లూకాసు వార్త 10వ అధ్యాయములో ఒక యాత్రికుడు ఉన్నాడు, ఒక మనుష్యుడు. అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఎవరికి చిక్కాడు? దొంగలకు. నీవు దిగిపోయావా? దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, బ్రదర్ సిస్టర్ వినాలి, నీ జీవితంలో నీవు ఎక్కి రావాలి అనేదే దేవుని ఉద్దేశం. అన్నా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఎక్కి రావడం లేదన్నా. మా కుటుంబం ఎందుకు ఎక్కి రావడం లేదన్నా? లోకంలో ఏం చేస్తున్నారు? ఎక్కి రావడం లేదా మీరు? అయితే ఒకసారి మీ ఇంటి డోర్ ఎటువైపు ఉందని అడుగుతారు వాళ్ళు. మీ ఇంటి డోరు అన్న మా ఇంటి డోరు దక్షిణ. అది పాయింట్, అసలు పాయింట్ అది. ఏం చేయాలి? పడగొట్టు, మళ్ళా తెరువు, తూర్పు కట్టుకో. నీవు ఇంకా అందరు ఎక్కి రావాలి కదా. అప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటివి పాటిస్తుంటే శుద్ధ దండగ మీరు. ఇవన్నీ ట్రాష్. ఇది అపవాది ఆలోచన, దైవాలోచన కాదు కదా. దేవుడు ఆయన మనను పైకి తీసుకురావాలనేదే ఉద్దేశం. కానీ మనము మన పాప స్వభావమును బట్టి ఏమైపోతున్నాం? దిగిపోతున్నాము. మనము దొంగల చేతికి చిక్కుతూ ఉన్నాం. మరి ఇప్పుడు దిగి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కి రమ్మంటున్నాడు. మన చేత కావడము లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయనే దిగి వచ్చాడు. దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన ఆ కొండ మీద నుండి, చాలు, ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉంటే బాగుండేది. కొండ మీద ఉన్నవాడు ఏం చేశాడు? ఆయన క్రిందికి దిగి వచ్చాడు. అక్కడ క్రింద ఎవరున్నారు? జన సమూహాలు ఉన్నారు. ఆ క్రింద ఎవరున్నాడు? కుష్ఠవ్యాధి గలవాడున్నాడు. ఆయన దిగి రాగానే ఆ కుష్ఠవ్యాధి గలవాని దగ్గరకు వెళ్ళాడు. ఆయన దిగి వచ్చినవాడు. ఎంతవరకు దిగి వచ్చాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2, 6, 7, 8 వచనాలు మనకు తెలుసు కదా. ఆయన దేవుడు ఆ స్థానమును విడిచి దిగి వచ్చాడు. దేవునితో సమానుడు, ఆ సమానత్వమును విడిచి దిగి వచ్చాడు. ఆయన మనుష్యుడు కాదు, రక్తమాంసములు గలవాడు కాదు. ఆయన మనుష్యుల పోలికగా దిగి వచ్చాడు. ఆయన దాసుడు కాదు, ఆయన యజమానుడు. ఆయన దాసుని స్వరూపములో ఆయన దిగి వచ్చినవాడు. ఆయన సర్వసమృద్ధి గలవాడు. ఆయన రిక్తుడుగా దిగి వచ్చాడు. ఆయన మరణము లేనివాడు, మరణము పొందునంతగా దిగి వచ్చాడు. ఆయన విధేయుడు ఎన్నడూ కాడు, కానీ విధేయుడుగా శిలువ మరణము పొందునంతగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన కార్యమును ముగించాడు. ఏమిటా కార్యం? మానవుని పైకి ఎక్కించుట. ఆయన దిగి వచ్చాడు, మనందరి కొరకై తన ప్రాణమును బలిగా అర్పించాడు. మన పాపమునకు క్షమాపణ కలిగించాడు. మన శాపము తన మీద మోసుకున్నాడు. మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. ఆయన మరలా ఎక్కి వెళ్ళాడు. యోహాను సువార్త 3:13లో 3 మాటలు ఉంటాయండి. మూడు భాగాలు ఆ వచనం. ఆ వచనం చదివి ఆ 3 భాగాలేంటో మీరే చెప్పండి, చూద్దాం. వరుసలో చెప్పాలి నాకు. ముందుగా చదువుకుందాం. 3:13. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. దీన్ని వరుస క్రమములో 3 పాయింట్స్గా చెప్పండి. వరుస క్రమములో 3 పాయింట్స్గా చెప్పండి ఆ వచనాన్ని. అంటే మీరు తీసి చూసి చెప్పాలని, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా. ఫస్ట్ పాయింట్ ఏంటి? పరలోకములో దిగి వచ్చినవాడు కాదు. సిస్టర్స్ ఎవరైనా, పరలోకములో ఉన్నవాడు ఫస్ట్ పాయింట్. పరలోకములో ఉన్నవాడు ఆయన. సెకండ్ పాయింట్, పరలోకము నుండి దిగి వచ్చినవాడు. గుడ్. థర్డ్ పాయింట్, పరలోకమునకు ఎక్కిపోయినవాడు. చూసారు, అసలు ఈ ఒక్క వచనములో ఎంత విషయాలు ఉన్నాయి.
ఆయన దేవుడు మనందరి పాప క్షమాపణ కొరకై భూలోకానికి దిగి వచ్చాడు. ఆ కార్యమునంతటిని ఆయన ముగించి ఏం చేశాడు? ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు కదా. ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడన్నా మనము కాదు అనుకుంటున్నారా? ఆయన ఏం చేశాడంటే మనలను కూడా పరలోకమునకు ఎక్కించాడు. ఆయన నుండి ఎప్పుడైనా మనము బాగా గుర్తొచ్చింది, పిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో, చిన్న పిల్లలు, మీరుండి మెట్ల మీద మెట్ల మీద టకటకటక ఎక్కి ఎక్కేండ్రా నేను అని అంటే వాడు ఒక మెట్టు ఎక్కి తుపుక్కుని కింద పడతాడు. అదే నిజమైన తండ్రి తల్లి ఏం చేస్తారు? చేయబట్టే బాగాలేదు, ఏది చేయబట్టి ఎత్తుకొని ఎట్లా 2 కాళ్ళు ఇట్లా మెడ మీద భుజం మీద ఎక్కరా కొడక అని చెప్పి ఎక్కించుకొని వాడు గట్టిగా పట్టుకొని ఉండగా ఇట్లా కాళ్ళు వేసి మనం అప్పుడు వాడిని ఏం చేస్తామో, మనము ఎక్కుతూ వాడేమో నేను ఎక్కాను అంటాడు కదా. నేను ఎక్కాను కాదు, నేను ఎక్కించాను రా నిన్ను. ఇదండి మన స్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన భుజముల మీద మనలను పెట్టుకొని పరలోకమునకాయన ఎక్కించాడు. పరలోకమునకాయన ఎక్కించాడు. అబ్రహాము దిగి వెళ్ళాడు కదా ఐగుప్తుకు. దేవునికి ఇష్టం లేదు అది. మళ్ళా అబ్రహామును ఐగుప్తులో నుండి పైకి ఎక్కించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం ఏమని అక్కడ ఉంటుంది? అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట ఉంది మనకు, వెళ్ళాను అని. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? అండ్ అబ్రహాం వెంట్ అప్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. హీ వెంట్ అప్. ఆయన ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి ఎక్కి వచ్చాడు. ఐగుప్తులో నుండి ఎక్కి వచ్చాడు. సరే, ఇక్కడ ఆ యాత్రికుడు ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిన వాడు ఎలా ఉన్నాడు? కొరప్రాణముతో. మరి వీడిని ఏం చేయాలి ఇప్పుడు? అబ్రహాము అయితే ఎక్కువచ్చాడులే, వీడు కొట్టారు, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. కొన ఊపిరి ఎలా ఉన్నాడా పోయాడా అన్నట్లుగా ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఆదికాండం 10వ అధ్యాయం 34వ వచనములో అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షారసమును పోసి, ఆదికాండం చెప్పాను నేను, లూకాసు వార్త 10వ అధ్యాయం 34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి, చూసారా, వాహనం మీద ఎక్కించి. సరే, అక్కడేమో అబ్రహాము ఎక్కి వెళ్ళాడు, ఇక్కడేమో ఇతని వాహనం మీద ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు చెప్పండి ఎవరైనా? ఎలా? పరలోకానికి ఎక్కించాడులే. ఎలా ఎక్కించాడు? బైబిల్లో పాత నిబంధనలో కానీ కృత నిబంధనలో కానీ ఏమనుంది? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29. అప్పుడు నేను మిమ్మును చూచి, దేవుడు అంటున్నాడు, దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును.
మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి. మనం ఇప్పుడంతా ఫ్యాషనబుల్ వరల్డ్ కదా, ఫ్యాషనబుల్ వరల్డ్. మీలో ఎవరైనా మీ చిన్నప్పుడు పెద్దవాళ్ళు 50 ఏండ్లు పైగా ఉన్నవాళ్ళు లేదా 40 ఏండ్లు పైగా ఉన్నవాళ్ళు, మీ డాడీ మీ నాయన మీ అమ్మ మిమ్మల్ని సంకనెత్తుకున్న మాట మీరు చూశారు. మీ డాడీ ఎప్పుడైనా 2 కాళ్ళు ఇట్లా పెట్టి తలకు రుమాలా కట్టుకొని తలకు కట్టి చేను వరకు ఎత్తుకొని పోయిన అనుభవాలు గుర్తొచ్చినాయా? ఇప్పుడు ఒకవేళ ఏనా మీ పిల్లలను 2 పిల్లలు ఉంటారు, సిస్టరే ఇక్కడ ఒకరిని నేర్చుకోవాలా, ఈరోజు సిస్టర్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. పాపం వాళ్ళు ఇక్కడ ఒకరిని ఎత్తుకోవాలా, ఇక్కడ ఒకరిని ఎత్తుకోవాలా. మనమేమో టీం అని పోతుంటాం. ఒక కొడుకును భుజం మీద అన్న ఈ కాలంలో అట్లా ఎత్తుకోకూడదన్న. బైబిల్లో దేవుడు ఎత్తుకున్నాడు మనల్ని. అసలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతా నేను. ఇంతకుముందు పెళ్ళిళ్ళు గ్రామాల్లో పెళ్లి కొడుకు ఏం చేయాలంటే పెళ్లి కూతుర్ని చెప్పండి, మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, భుజం మీద ఎత్తుకొని ఏం చేయాలా, అలా ఏడాలా. ఏమిది మనకిప్పుడు చూసి ఏమిది అంత విచిత్రంగా ఉండదప్ప. బైబిల్లో దేవుడే ఆయన ఎత్తుకున్నాడట మనలను. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యమంతట్లో మీరు నడవలేదు బాబు, నేను నా భుజముల మీద మిమ్మును ఎత్తుకున్నాను. అప్పుడప్పుడు కొన్నిసార్లు బరువు అవుతారు కదా పిల్లలు. నాకు బరువు అయ్యారు కొంచెం ఎత్తుకో అని భార్య అంటే నీవే ఎత్తుకో అంటుంటారు. కొన్నిసార్లు బరువు అవుతారా అమ్మా? బరువు అవుతారా? ఆయన అన్నాడు, మీరు ఎన్నడూ నాకు బరువు కాలేదు. ఆమేన్. మనం ఎన్నడూ బరువు కాలేదు మన ప్రభువుకు. ఆయన మన జీవిత కాలమంతా మనలను ఎత్తుకున్నవాడు. ఆయన ఎప్పుడైనా ప్రభువా దించంటే ఎందుకురా, నేను యుగ యుగములు మిమ్మల్ని ఎత్తుకుంటాను అంటున్నాడు ఆయన. యుగ యుగములు నా భుజముల మధ్య మీరు ఉంటారు. అసలు ఇక్కడ మరొక పిక్చర్ నాకు జ్ఞాపకం వచ్చింది ఈ చెప్తుంటే. ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా పాత నిబంధనలో. ఈ ప్రధాన యాజకుడు తన రొమ్ము మీద, ఈ చెస్ట్ మీద 12 గోత్రముల వారి పేర్లను రాసి వాటిని ఇక్కడ పెట్టుకుంటాడు. అంటే నేను ఈ ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని నేను భరిస్తున్నాను అని. సరే, ఒకరోజు వచ్చింది, ఈయన ఈ డ్రెస్ ఏం చేయాలా, తీసి సామాన్యమైన డ్రెస్ వేసుకోవాలన్నమాట. ఈ మహిమా వస్త్రములను తీసి సన్న నార అంగి, సన్న నార లాగు, సన్న నార దట్టి, సన్న నార తలపాగా, ఈ మహిమా వస్త్రాలు పక్కన పెట్టాలి. ఈ సన్న నార వస్త్రములను ధరించాలి. అప్పుడు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలులారా కొద్దిసేపు మిమ్మల్ని నేను ప్రక్కనికి పెడతాను. అయితే వాళ్ళు పాత నిబంధన యాజకులు. ఈ కొత్త నిబంధనలో మనకొక యాజకుడు ఉన్నాడు. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని ఏం చేశాడంటే తన రొమ్ము మీద ఆయన మనలను ఉంచుకొని ఉన్నాడు. ఈనాడు మనం ఎక్కడున్నామట? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. అద్భుతంగా ఉంటుంది వచనం. 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. అంటే దేవుని యొద్ద ఈ బెన్యామీను సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉండును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చూసారా, ఈ బెన్యామీను ఎక్కడుంటాడు? అక్కడ ఇంకొక మూల భాషలో ఏమైనా రాయబడి ఉందా?
భుజముల మీద, అంటే దేవుని భుజముల మీద ఆయన నివసించును, అతడు నివసించును. ప్రియులారా, ఈనాడు మన నివాసం ఎక్కడ? చాలాసార్లు ఏమంటామంటే, అన్నా ఈ కుటుంబము నాకు బరువైపోయింది, వద్దు, నేనిక దీన్ని చెప్పండి మోయలేను, నా చేత కాదు. మరి కొంతమంది ఏమంటున్నారు, అన్న ఈ బ్రతుకు నాకు ఇష్టం లేదు, ఈ బ్రతుకు బ్రతకడము నాకు చేత కాదు, ఇక నేను సాలించుకోవాలి అనుకుంటున్నానని నేను ఈ వాక్యం చెబుతున్నా. ఈ ఒక్క నిమిషములో ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఏమిటి జీవితం? రే సోదరి సోదరులరా, మనలను మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న మానవాళ్ళందరినీ నేను మోస్తానని సిద్ధంగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా అలాంటి వాళ్ళు మీకు కనబడితే చెప్పండి, అయ్యా ఎందుకు భారంగా భరిస్తున్నావు? నిన్ను మోసే ఒక దేవుడున్నాడు, నిన్ను ఎన్నడూ క్రిందికి దించని ఒక దేవుడున్నాడు. నీ కుటుంబ భారం ఆయన మోస్తాడు, నీ భవిష్యత్ భారం ఆయన మోస్తాడు, నీ పిల్లల భారం ఆయన మోస్తాడు. ఎంతకాలం మోస్తాడన్నా అంటే యుగ యుగములో మోస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అంటే ఆయనాడు నీ సిలువను మోసాడు ఆయన, నీ పాప భారమును మోసాడు ఆయన, నీ శాప భారమును మోసాడు ఆయన. నీవెంత ఆయనకు, నీ ప్రతి అవసరతను ఆయన మోసేవాడు, మనల్ని ఎత్తుకొని వెళ్ళేవాడు, పైకి ఎక్కించేవాడు. యోహాన్ని ఏమన్నాడు దేవదూత, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఒక ఆయన ఇలా పాట రాశాడు. ఏమని రాశాడంటే, సరే పాట పాడలేను, నేను సాధన చేస్తా భవిష్యత్తులో చేతనైతే. ఎక్కించుము దేవా, నేనెక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఇది ప్రార్థన అనుకోండి. అప్పుడు దేవుడు ఏమంటాడు, అరే పిచ్చోడా, ఏం పాటరా నువ్వు పాడేది? మీనింగ్లెస్ సాంగ్ రా నువ్వు పాడేది. ఆల్రెడీ ఎక్కించాను కదా చూడు, ఇంకా ఏంది ఎక్కించని అడుగుతున్నావు? ఏం నవ్వుతున్నారు మీరు? అందుకే మనం పాటలు పాడేటప్పుడు కూడా ఆలోచన చేయాలి, ఇవి సరైన పాటలా కాదా? మనం ఏమడుగుతున్నాము? దావీదు అడిగాడులేండి పాత నిబంధనలో మాట, కొత్త నిబంధన కాదు అది. 61వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు పాడిన కీర్తన అది. ఏమన్నాడు? దేవా, నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు అంటున్నాడు, నిన్ను ఆల్రెడీ నేను ఎక్కించాను. నీవు ఈనాడు ఎక్కడున్నావు? ఎంతవరకు ఎక్కించాడు ఆయన? ఇప్పుడు యేసుప్రభు నమ్మినావు కదా, నమ్మావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఆయన బిడ్డవయ్యావు. ఇప్పుడు నీ ప్లేస్ ఎక్కడా? నీ ప్లేస్ ఎక్కడా? నేను హైదరాబాద్ నుండి నిన్న రాత్రి వస్తున్నప్పుడు, సరే ఆదోన్ నుండి మనకు కర్నూలు నుండి ఆదోనికి బస్సులు అంటేనే ఎక్కేవాళ్ళు చెప్పండి, పరిగెత్తిపోవాలా, కిటికీలను పట్టుకోవాలా, బ్యాగులు వేయాలా, కర్చీపులు వేయాలా. మామూలు పోరాటం ఉండదు బస్టాండ్లో సాయంకాలం పూట, కర్నూలు నుండి ఆదోనికి రావాలంటే. సరే నేను చౌరస్తా కాడ దిగి యథాప్రకారం ఇలా ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇప్పుడు 9:30కు దిగాను, నేను పోయి హోటల్లో తింటాను, బస్సులు ఏమైనా పోతే పోని, నాకు మాత్రం నీవు అనుకూలం చేయాలని. బస్సు నిలబడింది, పరిగెత్తిపోయి ఎక్కాలి నేను. మనకేమో ఏదైనా తిని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పోయి హోటల్లో పోయి ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేశాను. ఇంకొక బస్సు పోయింది, ఆడొక బస్సు పోయి, రెండవ బస్సు పోయి. సో ప్రార్థన చేసుకున్న, ప్రభా మీరే అనుకూలం చేయండి. సో పోయి నిలబడ్డాను, కారు వచ్చాగింది. ఎక్కడికి సార్ అంటే, ఆదోన్ అంటే, 8 వరకు పోతుంది సార్ అని. సరే అందులో ఎక్కాను. సరే డోని నేను కారు వేసుకొని 8కి వస్తాను అన్నాడు. సరే అప్పుడు ఇంకొక ఆయన ఉండి, సార్ ఆదోనికి బస్సు ఉంది సార్, అది కూడా ఆదోన్ అంటే, నాకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది సార్ అన్న.
నాకు ఆల్రెడీ ఒక వెహికల్ వస్తుంది, ఆల్రెడీ ఒక వెహికల్ వస్తుంది, ఆల్రెడీ నాకు రిజర్వేషను ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఆల్రెడీ దేవుడు ఎక్కడ కూర్చుండబెట్టాడు మనల్ని? గట్టిగా చెప్పాలి. తెలిస్తే గట్టిగా చెప్పండి. మీరు అంటేనే అర్థమయ్యేది. అది ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని? ఏమో ఏమో కొంతమంది ఉండి ఆడలేనా ఈడే చాలు కానీ మాకు మళ్ళీ ఆడికేంటి వచ్చేది అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు. చాలా ఈడే చాలు కదా మనకు. పరలోకములో ఆల్రెడీ కూర్చుండబెట్టాడండి మనల్ని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మనలను 2:7 ఎఫెసీ పత్రిక 2:7 కమాన్ క్విక్. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో అంటే యేసు క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టునా బెట్టేనా? పాస్ట్ టెన్స్ అంతేనా? అంటే ఆల్రెడీ మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఆయన పరలోకములో ఆయన కూర్చుండబెట్టాడు. పరలోకములో యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఆయన ప్రక్కన ఎవరున్నారు? తండ్రి. అక్కడ ఆయన ప్రక్కన ఎవరున్నాము? మనమొద్దు, నేను. యేసు ప్రభువును నమ్మిన నీవు యేసు ప్రభు ప్రక్కన ఆ సీట్లో ఆయన కూర్చుండబెట్టాడు. పరలోకములో నీవు కూర్చొని ఉన్నావు. ఆయన భుజముల మీద నీవు కూర్చొని ఉన్నావు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు బస్సులో పైన డబల్ డెక్కర్ ఎక్కారా? బాంబే, హైదరాబాద్ డబల్ డెక్కర్ పైకి ఎక్కుతాం. మరికొన్ని సిటీస్లో ఆ డబల్ డెక్కర్ పైన ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో ఓపెన్ సీట్లు వేసి ఉంటారు. అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ కూర్చొని ఏం చూస్తారు? కిందికి చూస్తారా? రోడ్డు చూస్తారా? అక్కడ కూర్చొని ఏం చూస్తారు? పైనున్న వాటిని చూస్తారు. మీకు అర్థమైందా? మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? అక్కడ కూర్చుండబెట్టాడు పైన. మనం ఎక్కడ చూస్తున్నాము? ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఏమంటున్నాడు? నిన్ను అక్కడ కూర్చుండబెట్టాను. యోహాను ఎక్కిరమ్ము, పైనున్న వాటిని నేను నీకు చూపించేదను. మనము అక్కడికి ఎక్కి వెళ్ళిన తరువాత పైనున్న వాటిని చూడాలి. పైనున్న వాటిని చూడాలి. పైన ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. పైన ఏమున్నది? ఆనందం ఉన్నది. పైన ఏమున్నది? దేవదూతలు ఉన్నారు. పైన ఏమున్నది? ఆరాధన ఉన్నది. అందుకే ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైన మనలను పైకి తీసుకుని వెళ్ళాడు. పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు నీకు? ఆయన ప్రభు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన యజమానుడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు నీ నీతి, యేసుక్రీస్తు ప్రభువారు నీ విమోచన, నీ సమస్తం, నీ ఆరోగ్యం, నీ ఐశ్వర్యం. నీకు ఏది కావాలి? ఏది కావాలి? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆయనే కదా మన సమస్తం. ఆయనే కదా. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు ఉంటే, ప్రభువా నీవే నా ఆరోగ్యం, నాకు ఆరోగ్యమును దయచేయండి అని అడగండి. ఆయన నుండి ఏమో సిలువలో ప్రాణం పెట్టమంటే పెట్టినాను కానీ మీకు ఆరోగ్యం ఇవ్వడం నా శాత కాదు అంటాడా? ఏమండి నేను చెప్పింది అర్థం కాలేదా? అసలు మీకోసం ప్రాణం పెట్టాను, మీకు ఆరోగ్యం ఇవ్వడం ఒక లెక్క. అడగండి. మనమేం చేస్తామంటే అడగడం లేదు. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. పైనున్న ప్రభువుని అడగండి. ఉద్యోగం కావాలో అడగండి, ఆరోగ్యం కావాలో అడగండి, మీ కుమారులు మీ కుమార్తెలు ఉన్నతమైన స్థానానికి రావాలా? కమాన్ గట్టిగా అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం ఉన్నది కదా. పైనున్న వాటిని వెదకండి, క్రింది వద్దు.
ఒకరోజు పరదేశులము ప్రియులారా అని పాట పాడుకుంటూ మోసిపోతారు మనల్ని. పోయి మనది కానీ 6 అడుగుల గుంతలో పెడతారు. మంది కాదు అది. సైలెంట్ అయిపోయినారు. ఇంట్లో ఇంట్లో ఏమైనా పెడతారా? ఒకవేళ పెట్టినా కూడా టెంట్ వేయండి బయట, టెంట్లో తీసుకుపోతారు. ఆ టెంట్లో నుండి మంటలోకి తీసుకుపోతారు. ఈ భూ సంబంధమైన వాటి కొరకు జీవితకాలం అంతా బ్రతకద్దండి. ఉద్యోగం చేద్దాం. ఈ ఉద్యోగము నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, నా కుటుంబం నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, నా జీవితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు. ఇదే ఎక్కి రావడం. అర్థమైందా? ఇప్పుడు దేవదూత ఏమంటున్నాడంటే, మీరందరూ ఎక్కిరండి. దేవా, నేను ఈ పరలోక మహిమ కొరకు బ్రతుకుతాను అనే ఒక తీర్మానంతో మనము సాగి వెళ్ళుదాముగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఎక్కిరమ్మ అనే ఒక చిన్న మాటను మనం విన్నాం. సో విన్న వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిన్ను దేవుడు పైకి తీసుకుని వెళ్ళాడు, పైన కూర్చుండబెట్టాడు. పైనున్న వాటి కొరకే బ్రతుకుదాం. కృపగల మా దేవా, ప్రేమగల మా తండ్రి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మాకు అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచారు. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారు. మమ్మల్ని అందరినీ మీరు పురికొల్పారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన వారు, మా అందరి అవసరాలు ఎన్నో ఉన్నాయి. మా అవసరాలను మీరు తీర్చగల దేవుడవని, తీరుస్తున్న దేవుడవని మేము నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ దీవించి పంపుదురని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడిక ముగించబడిందండి. అందరికీ వందనాలు.